హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. ఇవాళ నేను టొమాటో మునక్కాయ కర్రీ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకు మునక్కాయలతో కూర చేసిన, సాంబార్లో వేసిన ఆ రుచి వేరుగా ఉంటది. మనకి మునక్కాయలు ఈ కూరల్లో టేస్టే కాదు, మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునక్కాయల వల్ల. ఇప్పుడు ఈ కూర ఎలా చేస్తుందంటే, ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి, అవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగాక టమాటాలు వేసేసి, మన మునక్కాయల క్వాంటిటీ బట్టి మనం టమాటాలు తీసుకోవాలి, మన కర్రీ క్వాంటిటీ బట్టి. ఈ మామూలుగా అయితే మునక్కాయలు ఇది చూడండి, మా పిల్లలు ఇక్కడ నన్ను రంగుల రత్నం దింపుతున్నారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నార్మల్ గా అయితే మనం బయట కొనుక్కొచ్చుకునే మునక్కాయలు అయితే ఉల్లిపాయలతో పాటు మునక్కాయలు కూడా శుభ్రంగా ముక్కలు కట్ చేసి కడిగి వేసుకున్నాం. కానీ మా చెట్టు కాయలు చాలా లేతగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఊరికనే మగ్గిపోతాయి. టమాటాలు మగ్గాక మునక్కాయలు వేసుకుంటే చాలు. సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసి కూర మనకి మునక్కాయలు మెత్తబడి కుక్ అయ్యేదాకా ఉంచేసుకొని తీసుకుంటే చాలా చాలా బాగుంటది ఈ కర్రీ మనకి. అందులో సమ్మర్ లో కొంచెం నాకైతే ఇట్లాంటివి ఇష్టం, టమాటా చేసి వేసిన కర్రీలు, చారు రసాలు. మునక్కాయలు మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం. మునక్కాయల్లో మనకి కాల్షియం ఉంటుంది, మన శరీరానికి సరిపడినంత కాల్షియం మనకి లభిస్తుంది దీనివల్ల. మునక్కాయ మన జీర్ణక్రియను మెరుగుపరచడం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.